హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాతో సరదాగా. ఈ పాటికి మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది కదా. రీసెంట్ షార్ట్స్ కనుక మీరు చూసుంటే మీకైతే అర్థమైపోద్ది. చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత నేను ఇండియా వెళ్ళాను. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. అసలు చాలా బాగుంది, చాలా బాగా జరిగింది ఇండియా ట్రిప్. సో నేను అసలు ఇండియా ఎందుకు వెళ్ళాను, ఎనీ డేస్ ట్రిప్, ఏంటి మ్యాటర్ అనేది నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఒక 2 రీజన్స్తో ఇండియా అయితే వెళ్ళాను. ఫస్ట్ వచ్చేసి, సో 2 ఇయర్స్ అయిపోయింది కదా అని చెప్పి వెళ్ళాలనిపించి వెళ్ళాను. అండ్ ఇంకోటి వచ్చేసి H4 స్టాంపింగ్ అయితే వెళ్ళాను. H4 స్టాంపింగ్ ఏంటంటే H4 ఎక్స్టెన్షన్ అనమాట. H4 వీసా ఏంటంటే అమెరికాలో డిపెండెంట్ వీసా అని. ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక 3 ఇయర్స్ అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ ఇంకో 3 ఇయర్స్ అనమాట. మనది డిపెండెంట్ వీసా కాబట్టి హస్బెండ్ ఎప్పటి వరకు ఉంటుందో వీసా మనకు కూడా అప్పటి వరకే ఇస్తారు. మనం అలా డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇంటర్వ్యూ చేస్తే అయిపోదు కదా. సో మనం వెళ్ళేటప్పుడే ఇండియాకి ముందుగానే స్లాట్ బుక్ చేసుకొని బేస్డ్ ఆన్ దట్ మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని వెళ్తే బెటర్. నా వీసా స్టాంపింగ్ వచ్చేసి చెన్నైలో పెట్టుకున్నాను నేను. ఎక్స్టెన్షన్ కూడా మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి డ్రాప్ బాక్స్ అండ్ ఇంకోటి వచ్చేసి ఇంటర్వ్యూ. మనది ఎక్స్టెన్షనే కాబట్టి ఇంటర్వ్యూ ఏం అవసరం లేదు. నేనైతే డ్రాప్ బాక్స్ పెట్టుకున్నాను. సో మనం డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసేసి వచ్చేస్తే మనకి పాస్పోర్ట్ వచ్చేస్తుంది. పాస్పోర్ట్ వచ్చేయడం ఇన్ ద సెన్స్ పాస్పోర్ట్లోనే మనకి స్టాంపింగ్ అనేది ఉంటుందన్నమాట. లైక్ చెప్పాను కదా, డిపెండెంట్ కాబట్టి హస్బెండ్ ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు మనకు అక్కడ డీటెయిల్గా రాస్తారు. మనమైతే ఇంకా చెన్నైకి వచ్చేసాము ఇంటర్వ్యూకి. యాక్చువల్గా ఇంటర్వ్యూ ముందు రోజే వచ్చాము. ఎప్పుడైనా కానీ ఇంటర్వ్యూ ముందు రోజు వెళ్ళి అక్కడ స్టే చేసి రిలాక్స్ అయ్యి నెక్స్ట్ డే కూల్గా వెళ్ళడం బెటర్. చెప్పలేం కదా, కరెక్ట్గా ఆ టైంకి ఏదైనా జరగచ్చు. లైక్ ట్రైన్ లేట్ అయిపోవడం, ఇలా ఏదైనా జరగచ్చు. సో అందుకే మనం ముందు జాగ్రత్తగా అట్లీస్ట్ హాఫ్ డే ముందు వెళ్ళినా చాలు. నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడైతే ముంబైలో పెట్టుకున్నాను ఇంటర్వ్యూ. ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనకు 2 ఉంటాయి అన్నమాట. ఫింగర్ ప్రింట్ ఒకటి, ఇంకోటి ఇంటర్వ్యూ. 2 వేరు వేరు లొకేషన్స్‌లో ఉంటాయి. ఫస్ట్‌ది వచ్చేసి నేను హైదరాబాద్‌లో పెట్టుకున్నాను ఫింగర్ ప్రింట్. అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి నాకు ఎక్కడ స్లాట్స్ దొరక్క ముంబైలో పెట్టుకున్నాను. ముంబై ఏమో కానీ మనకేమో హిందీ రాదు, వాళ్ళకేమో తెలుగు రాదు. లాంగ్వేజ్‌తో అయితే చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుడు కూడా ముందు డే వెళ్ళి గేట్‌వే ఆఫ్ ఇండియా ఇలా కొన్ని కవర్ చేసుకున్నాము. అదే బెటర్ అనిపించింది. అండ్ ఫుల్లు రెయిన్స్ అనమాట. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు రెయిన్సే, ఇప్పుడు చెన్నై వెళ్ళినప్పుడు కూడా ఫుల్లు రెయిన్స్. అదేంటో అర్థం కాదు. నాకొక్కదానికే ఇలా జరిగిద్దా? మీకు కూడా ఇలా జరిగిద్దా కామెంట్ చేసేయండి. సో చెన్నైకి ముందు రోజు వచ్చాం కాబట్టి మేమింకా చెన్నై బీచ్‌కైతే వెళ్ళాము. మెరీనా బీచ్‌కి. ఫస్ట్ టైం అనమాట చెన్నై లోకల్‌లో తిరగడం. ఎప్పటినుంచో అనుకుంటున్నాను బీచ్‌కెళ్ళాలని ఇక్కడ. సో ఫైనల్‌గా అయితే ఇప్పుడు కుదిరిందనమాట. H4 అంటే డిపెండెంట్ వీసా అని చెప్పాను కదా. సో అసలు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది మీకు చెప్తానిప్పుడు. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాస్‌పోర్ట్. సెకండ్ వచ్చేసి మ్యారేజ్ సర్టిఫికేట్, వెడ్డింగ్ కార్డ్, వెడ్డింగ్ ఫోటోస్ ఇవన్నీ మ్యాండేటరీ. నెక్స్ట్ వచ్చేసి హస్బెండ్‌ది I-797A, హస్బెండ్ పాస్‌పోర్ట్ కాపీ, వీసా కాపీ కూడా కావాలి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ హస్బెండ్‌వే అనమాట డాక్యుమెంట్స్. W2 ఫార్మ్, LCA, రీసెంట్ 6 మంత్స్ పే స్టబ్స్. ఇక్కడ మీకు క్లియర్‌గా మెన్షన్ చేస్తాను ఇంకేమేం డాక్యుమెంట్స్ కావాలి అనేది. డిపెండెంట్ వీసా కాబట్టి మోస్ట్‌లీ మనకి పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. బట్ మనం కేర్‌ఫుల్‌గా ఆన్సర్ చేయాలి. లైక్ కొన్ని క్వెషన్స్ అడుగుతారనమాట. మీరు యూఎస్ వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కడుంటారు? ఏ ఏరియాలో ఉంటారు? ఏ స్టేట్‌లో ఉంటారు? ఇవన్నీ చాలా క్వెషన్స్ ఉంటాయి. మనమైతే ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఎందుకంటే చెప్పలేం. అడిగే వాళ్ళ మూడ్ ఎలా ఉంటదో బేస్డ్ ఆన్ దట్ కూడా మనకుంటదనమాట. సో చాలా క్వెషన్స్ ఉంటాయి. అవన్నీ మనం ప్రిపేర్ అయ్యి ఎళ్తే బెటర్. నన్నైతే పెద్ద క్వెషన్స్ అయితే అడగలేదు ఫస్ట్ టైం కూడా. మీ మ్యారేజ్ ఎప్పుడైంది? ఎన్ని మంత్స్ అయింది? మ్యారేజ్ డేట్ ఏంటి? యూఎస్‌లో ఎక్కడుంటారు? ఇలా సింపుల్ క్వెషన్సే అడిగారు. బట్ ఫస్ట్ మనం టెన్షన్ అయితే అస్సలు పడకూడదు. టెన్షన్ పడ్డామంటే మనకొచ్చిన ఆన్సర్స్ కూడా మనం చెప్పలేమనమాట. సో చెన్నైలో ఏంటంటే 2 లొకేషన్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి ఓన్లీ డ్రాప్ బాక్స్ అండ్ సెకండ్ వచ్చేసి ఇంటర్వ్యూకి. మనం కేర్‌ఫుల్‌గా చూసుకొని వెళ్ళాలి లొకేషన్ ఎక్కడ అనేది. మనకొచ్చిన కన్ఫర్మేషన్‌లో ఉంటదనమాట. మన లొకేషన్ ఎక్కడ అనేది. జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. అండ్ ఇంకోటొచ్చేసి మనం ఎగ్జాక్ట్ టైంకి అసలు వెళ్ళకూడదు. ఒక 1 అవర్ బిఫోర్ ఎళ్తేనే బెటర్. సమ్‌టైమ్స్ ఇంకా మనల్ని ముందు కూడా పంపియొచ్చు లోపలికి. మనకు ఆ స్లాట్ టైం కూడా ఉంటది. ఏ టైంకి మన స్లాట్ అనేది. సో మనం 1 అవర్ ముందుగా వెళ్ళాలి. చెన్నైలో ఏంటంటే ఒక 1 అవర్ బిఫోరే నన్ను లోపలికి పంపించేశారు. బట్ ముంబైలో ఏంటంటే ఎగ్జాక్ట్ మనకి ఏ టైం అయితే స్లాట్ ఉంటదో ఆ టైంకే మనకి పంపిస్తారు లోపలికి. అప్పటి వరకు మనల్ని బయట వెయిట్ చేయాల్సొస్తది. ఇంకోటైతే గుర్తుపెట్టుకోండి. మనతో పాటు ఎవరైతే వస్తారో వాళ్ళెవ్వరిని లోపలికి అలౌ చేయనీయరు. సో వాళ్ళందరూ బయటే వెయిట్ చేయాల్సొస్తది. అలా ఈవినింగ్ ఇంకా మెరీనా బీచ్‌కొచ్చి కొంచెం ఫుడ్ తినేసి, బీచ్‌లో స్ట్రీట్ ఫుడ్ తినకపోతే ఎలాగా?
చాలా డేస్ నుంచి రీల్స్‌లో చూస్తున్నాను మెరీనా బీచ్‌లో ఏమేం ఫుడ్ ఉంటాయనేది. ఫైనల్‌గా ఇప్పుడైతే ట్రై చేశాను అన్నీ. ఇంకా కొన్ని ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకున్నాము. బట్ అంత టైం లేదు. ఎందుకులే రిస్క్ అని చెప్పి మెరీనా బీచ్ ఒకటే కవర్ చేసుకొని రూమ్‌కైతే వెళ్ళిపోయాం. ఇంతకీ మా హస్బెండ్ రాలేదనేగా మీ డౌటు? మా హస్బెండ్ రాలేదండి. నేనొక్కదాన్నే వెళ్ళాను ఇండియాకి. ఫస్ట్ అయితే కొంచెం భయమేసింది వెళ్ళటానికి ఒక్కదాన్ని. బట్ ఏ అడ్డంకులు లేకుండా ప్రశాంతంగా అయితే వెళ్ళిపోయాను. చెన్నై బీచ్ నైట్ వ్యూ కూడా బావుంది. చక్కగా ఫుడ్ తినేసి, అలా ఒక గోలీ సోడా తాగి, చాలా బాగా ఎంజాయ్ చేశాము. నేనేమేం ఫుడ్ తిన్నాననేది షార్ట్స్‌లో వస్తాయి. డోంట్ మిస్ ఇట్. ఇండియా కంటెంట్ చాలా ఉంది. ఇంకిప్పటి నుంచి వరుసగా వస్తూనే ఉంటాయి. తప్పకుండా వీడియోలన్నీ చూస్తారని అనుకుంటున్నాను. కొంతమందయితే రేపు ఇంటర్వ్యూ అనగా ముందు రోజు వచ్చేలాగా చూసుకుంటారు అక్కడికి. అక్కడ నైట్ స్టే చేసి నెక్స్ట్ డే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. బట్ అదైతే కొంచెం రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే మనకి జెట్ లాగ్ ఉంటది. సో, మనం అక్కడ లైన్‌లో నుంచోవాలి కదా! ఇంటర్వ్యూ కోసం. కొంచెం కష్టమవుతదనమాట. ఎందుకిలా చెప్తున్నానంటే, నేను చెన్నైలో డ్రాప్ బాక్స్‌కెళ్ళినప్పుడు ఒక అమ్మాయి అయితే అలాగే ముందు రోజు వచ్చిందంట చెన్నైకి. జెట్ లాగ్ వల్ల కళ్ళు తిరిగి కింద పడిపోయింది. సో, తనకి ఫస్ట్ ఎయిడ్ చేసి ఇంకా వీల్ చైర్‌లో తీసుకెళ్ళి ఇంటర్వ్యూకి తీసుకెళ్లారు. సో, అందుకనే చెప్తున్నాను. అప్పటికప్పుడు చూసుకునే దానికంటే జెట్ లాగ్ లేకుండా కూల్‌గా వెళ్ళాలి. చూసారా రోడ్లన్నీ ఇంకా తడిగానే ఉన్నాయి. అందుకే ముందు జాగ్రత్తగా అంబ్రెల్లా అయితే తీసుకెళ్ళాలి. ఎప్పుడు వర్షం పడిద్దో తెలీదు. ఎందుకు ఇవన్నీ చెప్పండి? నా ఫేస్‌లో ఆనందం చూసారా వెలిగిపోతుంది. మ్యాటర్ ఏంటనుకుంటున్నారు? నాకు వీసా వచ్చేసింది. చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే 1, 2 డాక్యుమెంట్స్ కోసం పైకి కిందకి తిరగాల్సొచ్చింది. ఇందాక లిస్ట్‌లో మీకు పాస్‌పోర్ట్ ఫోటో మర్చిపోయాను చెప్పడం. పాస్‌పోర్ట్‌కి సెపరేట్ మెజర్‌మెంట్స్‌తో ఫోటో తీసుకెళ్లాల్సొస్తది. బట్ అవన్నీ నేను ఆన్‌లైన్‌లో చూసుకొని కరెక్ట్ మెజర్‌మెంట్స్‌తో ఫోటో దిగి వెళ్ళాను. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కాకుండా కొంచెం జూమ్‌గా ఉంటది సెపరేట్‌గా ఈ ఫోటో. సో, అలా తీసుకొని వెళ్ళాను. బట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసే దగ్గర ఈ ఫోటో యాక్సెప్ట్ చేయము. కిందకెళ్ళి మళ్ళీ ఫోటో దిగి రమ్మని చెప్పారు. అప్పుడైతే ఇంక టెన్షన్ పడ్డాను. నేను ముందు జాగ్రత్తగా కొంచెం ముందే వెళ్ళాను కాబట్టి నాకంత రిస్క్ అనిపించలేదు. సో, అందుకనే ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ ముందైతే వెళ్ళాలి ఇంటర్వ్యూకి. ఈ జర్నీ మొత్తం నాకొక సాహసమనే చెప్పాలి. ఇంక ఇంటర్వ్యూ అయిపోయింది. ఆఫ్టర్‌నూన్ ఏమో ట్రైన్ ఉంది మాకు. ఇంక చూడండి ఒక స్టేషన్‌లో దింపమంటే ఇంకో స్టేషన్‌లో దింపారు. మనకి తమిళ్ అర్థం కాదు. వాళ్ళకేమో తెలుగు రాదు. వచ్చినా కానీ మాట్లాడరు. అదేంటో గాని. సో, ఫైనల్‌గా అయితే ఇంక నేను రైల్వే స్టేషన్‌కైతే వచ్చేసాము. ట్రైన్‌కైతే ఇంక 20 మినిట్సే టైం ఉంది. ఇంకిక్కడి నుంచి పరిగెత్తడమే పరిగెత్తడం. ట్రైన్ మిస్ అయితే ఇంకేమన్నా ఉందా చెప్పండి? ఏ ఫైనల్లీ మేమైతే ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్‌లో ఫుడ్ నచ్చదు కాబట్టి తినలేం కాబట్టి ఫ్రైడ్ రైస్ అయితే పార్సెల్ చేసి తీసుకొచ్చుకున్నాము. మీకు కనుక ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ డు కామెంట్. నేనైతే ఇండియాలో చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా వీడియోస్ అయితే వస్తాయి ఫ్యూచర్‌లో. మరి ఇలాంటి కంటెంట్ మీ ఫోన్‌లోకి కావాలా? అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియాతో సరదాగా యూట్యూబ్ ఛానల్. నేనైతే మా పేరెంట్స్‌కి సర్ప్రైజ్ ఇచ్చి ఇండియా వెళ్ళాను. అది మాత్రం హైలైట్. ఆ షార్ట్స్ కూడా నేను అప్‌లోడ్ చేశాను. చూడకపోతే చూసేయండి. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ హెల్ప్స్ టు ఎవ్రీవన్. సో ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఫర్ ప్రియాతో సరదాగా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్స్ ఫర్ వాచింగ్.